అందరికీ నమస్కారం మిత్రులారా. మన రాష్ట్రంలో నూతనంగా ఈ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయబడింది. అది మీ అందరికీ తెలుసు. ఇంకా వీళ్ళ ఏదైతే అలయన్స్ ప్రభుత్వం ఉందో వాళ్ళ పాలసీలో భాగంగా ఈ అమరావతి రాజధాని అనేది ఏంటంటే రివైవ్ చేయాలని వాళ్ళు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టారు. అంటే ఈ అమరావతి రాజధాని కూడా మన ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో, అలయన్స్తో కూడా ప్రభుత్వం ఉందో, వీళ్ళే మొదట స్టార్ట్ చేశారు 2014. 2000 అంటే 15-16 సమయంలో మొదలుపెట్టారు. ఇంకా అయితే మన సంస్కరణ పార్టీ ఏంటంటే మన వంతుగా అంటే మనం ఏదైతే సూచనలు మన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు చెప్పే భాగంగా మనం ఏం చెప్తున్నామంటే ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం చెప్తున్నామంటే అమరావతి కన్నా విజయవాడని మనం రాజధానిగా తీసుకుంటే అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అమరావతి అనేది ఏంటంటే దానివల్ల మనకి చాలా నష్టం వస్తుందని మనం వీళ్ళకి అడ్వైస్ చేస్తున్నాము. అది ఏ విధంగా, అది ఎందుకు కారణం అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను. అమరావతి తీసుకుంటే అమరావతి అనేది ఏంటంటే గుడ్ నేచర్, గుడ్ వాటర్ టేబుల్ ఉంటుంది. తర్వాత ఫెర్టైల్ సాయిల్ 3 to 4 crops పర్ ఇయర్ ఉంటాయి. తర్వాత ఫార్మర్స్, ఫార్మింగ్ లేబర్, ఫార్మింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పెక్ట్ ఫార్మింగ్, తర్వాత వాల్యూ ఎడిషను, తర్వాత గుడ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఇన్పుట్ షాప్స్, సెల్ఫ్ సఫిషియన్సీ. అంటే ఈ రీజన్ ఏంటంటే అన్ని ఈ వృత్తి వర్క్ పరంగాను, తర్వాత ఇన్కమ్ ఎకానమీ పరంగా కూడా అదే సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి గుడ్ హౌసింగ్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్కూల్స్, ఆఫీసెస్, తర్వాత కన్వెన్షన్ సెంటర్స్, మార్కెట్ సెంటర్స్, గ్రాసరీ, మెడికల్, ఫుడ్ స్టాల్స్, బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదేంటంటే చెప్పాలంటే ఒక లో పాపులేటెడ్ ఒక గ్రీన్ సిటీకి అని చెప్పచ్చు. అంటే కొంత రోడ్స్ విషయంలో కానీ లేదనుకుంటే ఈ మామూలుగా అంటే అందరికీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మామూలుగా ఏదైతే ఒక విలేజ్ వాతావరణం ఉన్నప్పటికీ, అడ్వాన్స్డ్ వాతావరణం లేనప్పటికీ ఇదైతే ఒక గ్రీన్ సిటీ. అంటే మంచి వాతావరణం, మంచి వాటర్ టేబుల్, క్రాపింగు, గాలి, నేచరు, తర్వాత ఇటు క్రాప్స్ కానీ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఉన్న ఒక గ్రీన్ సిటీ అన్నమాట. దీన్ని అయితే పెద్ద సిటీస్తో కంపేర్ అడ్వాన్స్ అంటే ఫారెన్ సిటీస్ కంపేర్ చేయలేకపోయినప్పటికీ ఇది ఒక గ్రీన్ సిటీ కింద లెక్క. ఇంకా ఇదేంటంటే మా విజయవాడ నుంచి అంటే మామూలుగా ఇది 15 to 25 kilometers ఉన్నప్పటికీ ఇదేంటంటే విజయవాడ నుంచి అయితే మనం వెళ్తానికి 1 to 1.5 hours పడుతుంది అన్నమాట. దీనికి కారణం ఏంటంటే సిటీ నుంచి మామూలుగా దీనికి ట్రావెలింగ్ మధ్యలో అంతా కూడా ఏంటంటే ఈ కెనాల్స్ కానీ, లేదంటే కల్వర్ట్స్ కానీ, లేదంటే రైల్వే లైను, సో మెనీ కర్వ్స్, లేన్స్ అన్ని నేరోగా ఉండటం, ఇలా కారణాల దృష్ట్యా ఇది 1 to 1.5 hours పడుతుంది అన్నమాట వెళ్తానికి. తర్వాత ఈ మామూలుగా బస్ ఫేర్ వచ్చేటికి 25 to 50 rupees, కానీ బస్ పైన ఆటో ఫేర్ 25 to 50 rupees పడుతుంది. తర్వాత ఆటో హైర్ చేయాలనుకుంటే 200 to 300 పడుతుంది. ఆటో కానీ క్యాబ్ కానీ 200 to 300 పడుతుంది. తర్వాత ఏంటంటే ఎవరికైనా వచ్చే వాళ్ళకి ఎక్కడి నుంచైనా మనం ఈ లోకల్స్ కన్నా బయట వాళ్ళకైనా ఇది ఒక డబల్ జర్నీ. అంటే మనం ఎక్కడి నుంచో వస్తున్న తర్వాత మళ్ళీ ఇంకో కొత్త జర్నీ చేసినట్టు ఉంటుంది అన్నమాట. ఇది ఆ టైం వల్ల కానీ లేదనుకుంటే మా జర్నీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా ఏంటంటే మళ్ళీ ఇంకో కొత్త జర్నీ మనం చేసినట్టు మామూలుగా అంటే 2 జర్నీస్ చేసినట్టు అవుతుంది అన్నమాట. తర్వాత వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. మామూలుగా బస్సు కానీ ఆటో కానీ తీసుకోవటం, మళ్ళీ వెళ్తాం. ఇది ఒక ఏదైనా సరే ఎక్కడన్నా పని కోసం వచ్చిన వాళ్ళకి ఇది అయితే హోల్ డే పడుతుంది. అయితే ఇంకా విజయవాడకు వచ్చేటప్పటికి ఏంటంటే విజయవాడ వచ్చేసరికి ఇది 67 kilometers ఉన్న రేడియస్ ఉన్న ఒక సిటీ. ఇది గ్రేటర్ సిటీ. ఇది 22 lakhs పాపులేషన్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఎవ్రీడే కూడా thousands నుంచి few lakhs వరకు పీపుల్ ఏంటంటే విజిట్ దీని ద్వారా దీని ద్వారా సిటీ ద్వారా ప్రయాణించడం కానీ, లేదనుకుంటే సిటీని విజిటర్స్గా రావటం కానీ, లేదంటే మార్కెట్ కోసం కానీ వస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఇదేంటంటే 3 star హోటల్స్ కానీ, తర్వాత మార్కెట్స్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ, హోల్సేల్, రిటైల్ బిజినెస్లు కానీ, తర్వాత కన్జ్యూమర్స్, తర్వాత స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, పార్క్స్, థియేటర్స్, తర్వాత ఇవి కాకుండా ఇంకా కనకదుర్గం టెంపుల్ అని, గుణదల టెంపుల్ అని,
కృష్ణా ఘాట్ అని, తర్వాత సో మెనీ చర్చెస్, టెంపుల్స్, మాస్క్స్, తర్వాత గురుద్వారా జైన్స్, ఇంకా ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే దీనికి బస్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్, ఎయిర్పోర్ట్స్, తర్వాత ఈ నెట్వర్క్ అంటే ఈ సిటీలో కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ తర్వాత దేశం అంతా కూడా రోడ్ నెట్వర్క్ ఇవన్నీ ఉండటం, ట్రైన్ నెట్వర్క్ ఉండటం, ఫ్లైట్ కూడా కనెక్టివిటీ ఉండటం, ఇదంతా కూడా దీనికి అడ్వాంటేజ్. తర్వాత సిటీలో అయితే మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే 10-15 మినిట్స్లోనే మనం యావరేజ్గా వెళ్ళొచ్చు. లేదంటే ఇంకొన్ని సమయాల్లో కొంచెం సమయం కూడా పట్టచ్చు. ఏదైనప్పటికీ ఒక సింగిల్ హెయిర్ ద్వారానే మనం ఎక్కువ రీజన్ ఎక్కువ డిస్టెన్స్ మనం చేరుకునే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే దీనికి సర్వీస్ ఆటోస్, బస్సులు అవన్నీ దొరకటం, తర్వాత అన్ని క్యాబ్స్ అవి అవైలబుల్గా ఉండటం, ఇవి కూడా దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్. ఇంకా ఏదైనా మార్కెట్కి వచ్చేసరికి ఇది ఒక రెడీ మార్కెట్, పెద్ద మార్కెట్, హ్యూజ్ మార్కెట్ మాట. ఇదేంటంటే విత్ ఇన్ ద సిటీ, తర్వాత ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు దేశంలో కూడా చాలా రీజియన్స్కి దీంతో మార్కెట్తో కనెక్టివిటీ ఉండటం, ప్రజలకి కనెక్టివిటీ ఉండడం, సో వేరే ఎక్కడి నుంచి రావడానికి ఇవన్నీ ఉండటం వల్ల ఇది ఒక పెద్ద మార్కెట్ ఇది. తర్వాత ఏంటంటే దీంట్లో ఈ ఈ గూడ్స్ సర్వీసెస్, అన్ని రకాల గూడ్స్ సర్వీసెస్ దొరకటం, తర్వాత వర్కింగ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్, తర్వాత ఈ కన్జ్యూమర్సు, తర్వాత ఈ లేబర్ కూడా ఇక్కడ ఉండటం అనేది ఈ సిటీకి ఉన్న అడ్వాంటేజు. ఇంకేంటంటే ఇప్పుడు అసలు ఈ అమరావతిని, విజయవాడని ఇప్పుడు విజయవాడ అనేసరికి ఏంటంటే ఇది ఒక కమర్షియల్గాను బిజినెస్ హబ్. ఏంటంటే ఈ తర్వాత సర్వీసెస్, బిజినెస్, తర్వాత ఏదైతే గవర్నమెంటు ఇంకా అన్ని రకాలుగా ఉన్నాయి, కమర్షియల్గా అన్ని రకాలుగా ఉన్నది ఇది విజయవాడ. అమరావతి ఏంటంటే అది అగ్రికల్చర్ సంబంధించి అన్ని రకాలుగా ప్రొఫెషనల్స్ కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కలిగిన ఊరు. ఇంకా ఇప్పుడు మనం విజయవాడ ఏదైతే క్యాపిటల్ ఉందో దానికి ఏంటంటే మన విజయవాడని అమరావతిని చేసుకోవటం వల్ల లేదంటే విజయవాడని చేసుకుని లాభ నష్టాలు అంటే అమరావతి ఏంటంటే వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు అమరావతిలోకి వెళ్ళి మనం ఈ క్యాపిటల్ కనుక ఎస్టాబ్లిష్ చేసినట్టయితే అమరావతిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పని లేకుండా పోతుంది. తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నాశనం అవుతుంది. ఆ తర్వాత ఈ నేచర్ అంతా నాశనం అవుతుంది. తర్వాత పొల్యూషన్కి రీజన్ అవుతుంది. ఇవన్నీ కూడా అక్కడ కొత్తగా అన్నీ వస్తాయి, వాళ్ళకి పని లేకుండా పోతుంది. వాళ్ళు ఇంకో చోటకి పని రావాల్సి వస్తుంది, వాళ్ళు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, మేబీ విజయవాడ చుట్టుపక్కలకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా విజయవాడ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ అందరూ ఉన్నది. తర్వాత ఇది కూడా ఒక నేచర్ కొద్దిగా నేచర్ ఇంకా ప్రిజర్వ్ అయినప్పటికీ కొంత పొల్యూటెడ్ ఏరియా. ఇప్పుడు ఏంటంటే ఇవి ఇక్కడ అమరావతిలో పెడతాం వల్ల ఇప్పుడు అమరావతి వాళ్ళు ఇక్కడ బయటకు వస్తే ఇప్పుడు విజయవాడ నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి అమరావతికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అక్కడ పెడతాం వల్ల ఇక్కడ ఉన్న యాక్టివిటీ అంతా పోయి, సో ఈ రకంగా ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే ఒక అమరావతిలో డిస్ట్రక్షన్ జరుగుతానేమో, విజయవాడ సిటీలో ఈ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఇంకేంటంటే ఈ అమరావతి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ అమరావతిలో ఏదైతే ఫుడ్ మనకి ఏదైతే అనుకున్నామో అగ్రికల్చర్ ఫుడ్ అనుకున్నామో ఇప్పుడు అదంతా కూడా ఏంటంటే చీప్గా దొరుకుతుంది. సిటీకి విజయవాడ కానీ గుంటూరు కానీ రాష్ట్రంలో చాలా చోట్లకి చాలా ఏరియాలకి ఆ ఫుడ్ అనేది అక్కడి నుంచి ప్రొడక్ట్స్ అనేవి ఈ ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల చీప్గా దొరుకుతుంది. ఇప్పుడు అమరావతి అనేది క్యాపిటల్ చేయడం వల్ల ఈ ఫుడ్ అంతా కూడా కాస్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ లివింగ్ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది. తర్వాత ఫుడ్ షార్టేజ్, తనే మాల్ న్యూట్రిషన్ ఇలాన్నీ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ టైం వేస్ట్. అంటే ఇప్పుడు ఎక్కడైనా పని మీద వచ్చిన వాళ్ళకి వేరే ఊర్ల నుంచి కానీ విత్ ఇన్ ద సిటీ కానీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే అటు బస్సుకి వచ్చినా సరే, ట్రైన్కి వచ్చినా సరే, లేదంటే ఫ్లైట్కి వచ్చినా సరే వీళ్ళందరికీ ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో జర్నీ చేయాల్సి రావటం, అది కూడా ఏంటంటే లేబోరియస్ టాస్క్ అవటం, అదంతా డబల్ జర్నీ కింద అవటం వల్ల హోల్ డే తినేస్తూ ఉంటుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఖర్చు పరంగా ఎక్కువ అవుతుంది. పని కూడా ఏంటంటే ఒక విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక ఫుల్ డే తీసుకోవటం వల్ల వాళ్ళకి అది చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ తర్వాత ఇదేంటంటే కాస్ట్ పెరుగుతుంది. తర్వాత ఏదైతే ఉందో అమరావతిలో ఎవరైతే ఉన్నారో అమరావతిలో అందరు రైతులు కూడా ఏంటంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అయితే లేదు. అప్పట్లో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది అమరావతిలో ఉంది. తర్వాత
వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది కూడా అదొక అన్సర్టెనిటీ అనేది మనకి అందరికీ ఉంది. సో మనకి చూసుకున్నట్టయితే తర్వాత ఇంకా ఈ ప్రాజెక్ట్ మనకి ఏదైతే టెక్నాలజీ మనకి ఏదైతే ఉందో ఒక మనకున్న టెక్నాలజీ అంటే ఇప్పుడు ఒక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయగలిగిన టెక్నాలజీ మనకుందా అంటే అదొక డౌట్. అంటే ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు ఎన్నో లక్షల కోట్ల ఖర్చు పెట్టాల్సిన ప్రాజెక్ట్ ఇది. తర్వాత ఎంతకాలం పడుతుందో మనకి అన్సర్టెనిటీ ఉంది. తర్వాత మన చేతిలో కాకుండా మనం వేరే ఎవరి చేతుల్లో మనం పెట్టి చేయించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద అన్సర్టెనిటీ. దానికి ప్రాజెక్ట్ ఫెయిల్యూర్కి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలోనే ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్ అనేది ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో మన స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు కాడి నుంచి అదొక ఎక్స్పాండ్ చేస్తామని ఫేజ్ వైజ్ అని అదొక రకరకాలుగా మనకి వ్యాఖ్యానాలు వచ్చినాయి. కానీ అది ఎంతవరకు డెవలప్ అయిందని ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినది అనేది లేదు. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కూడా మనం ఇప్పుడు కట్టేస్తాం ఉన్నారు. కానీ ఇప్పటికి వచ్చి ఇంకా 10 ఏళ్ళు అయినప్పటికీ అది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. అంటే డబ్బుల విషయం కానీ లేదనుకుంటే టెక్నాలజీ విషయం కానీ లేదనుకుంటే ఎక్స్పర్టైజ్ విషయం కానీ ఇవన్నీ కూడా రకరకాల కారణాలు. అంటే ఏ దానికైనా సరే మన మాటలు కాదు, యాక్చువల్గా లోపల ఎన్నో అంశాలు అనేవి కేంద్రీకృతం అవుతాయి. సో అందువల్ల ఆ చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి మనం చేయలేకపోయినప్పుడు ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్కి ఏంటంటే ఇక్కడ కూడా జరుగుతుందని లేదు. తర్వాత ఏంటంటే ఏదైతే ఇక్కడ మార్కెట్ ఉంటే అక్కడ మార్కెట్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు విజయవాడ లాంటి సిటీని తీసుకున్నట్టయితే రెడీ మార్కెట్ ఉంటుంది, అన్ని రకాల రెడీగా ఉంటాయి. చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ చిన్నపాటి సైన్ మామూలు చేసినా సరే అది ఏదైతే ఎంటీ ల్యాండ్స్ అనేవి చుట్టుపక్కల చాలామంది వాటిని బ్యారెన్గా వదిలేయటం, వాళ్ళందరికీ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా కానీ లేదనుకుంటే ఇతర కట్టడాల డెవలప్మెంట్కి ఏదైనా సరే ల్యాండ్ యూటిలైజేషన్ కోసం కానీ లేదనుకుంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఉత్సాహంగా ముందుకెళ్తానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. విజయవాడ లాంటి రీజియన్ కన్నా తీసుకున్నట్టయితే ఇంకేంటంటే ఇప్పుడు ఒక అంటే మనం ఏంటంటే ఇవి ఏదైనా సరే ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఆగిపోవడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే మనీ లక్షల కోట్లు కావాలి, మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత లేదు. టెక్నాలజీ కూడా మన దగ్గర అన్సర్టెనిటీ, ఎవరెవరికో బిల్డర్స్కి ఇచ్చి మనం చేయాల్సి వస్తుంది. అది పూర్తిగా ఫైనల్గా ఏమవుతుంది అన్నది ఎక్కడ దాకా వస్తుంది, ఏమవుతుంది, ఎన్ని దశాబ్దాల సమయం పడుతుందని కూడా అది ఎవరికీ తెలియని అంతుపట్టిన విషయం. ఇంకా అది కనుక దానికి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంది. అయితే ఒకవేళ కనుక అంటే మామూలుగా మనం ఏదో ఒక ఫేజ్ వైజ్గా ఒక 10-15 బిల్డింగ్స్ కట్టేసేసి దాన్నే రాజధాని అనుకోమని చెప్పి ఇలాగా ఒక అసంపూర్తిగా వదిలేస్తే మాత్రం అదేంటంటే చాలా మళ్ళీ మొదటికి వస్తుంది. అది పూర్తిగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి అన్ని రకాలు కూడా రాష్ట్రానికి నష్టాన్ని చేకూరుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఇవి ఏంటంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకున్నట్టయితే వీటికి రెడీ విజిబిలిటీ అనేది చాలా అవసరం. అంటే ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టామంటే దశాబ్దాల పాటు అది కనుక అది అలా జరుగుతూ ఉంటే కనుక మనకి తీవ్ర నష్టాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏంటంటే విజిబిలిటీ అవసరం. సో విజిబిలిటీ అంటే మనం రెడీ మార్కెట్ తీసుకోవాలి. రెడీగా ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికి ఏంటంటే అది యూటిలైజ్ అవుతూ ఉండాలన్నమాట. లేదనుకుంటే మనం నష్టపోతాం. ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇప్పుడు అంటే దీన్ని ఇన్సిచ్యూ మోడల్ అండ్ మెథడ్ అంటారు. అంటే ఎక్కడైనా సరే రెడీ మార్కెట్ తర్వాత ఎక్కడ ఏది చేస్తామో అక్కడే అది అక్కడ ఉపయోగపడే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ బెనిఫిషరీస్ ఏమైనా విజయవాడలో పెట్టుకుని లేదంటే విజయవాడలో ఇన్వెస్ట్ చేసి బెనిఫిషరీస్ అమరావతిలో పెట్టుకోకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే కనుక అది ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మనం తర్వాత ఏంటంటే మెథడ్ కూడా మనం ఇలాగ రాంగ్ మెథడ్స్ తీసుకున్నట్టయితే మాత్రం అది దశాబ్దాల పాటు ఏంటంటే మొత్తం మన ఎక్స్చెక్కర్కి చాలా నష్టాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. ప్రజల మీద పన్నులు భారం వేయాల్సి వస్తుంది, ఎక్కువ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం తీసుకున్నట్టయితే తెలంగాణలో అది చాలా గొప్ప ప్రాజెక్టు, చాలా అద్భుతంగా డిజైన్ చేయబడిన ప్రాజెక్టు, అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు. కానీ అక్కడ ఉన్న మైనస్ ఏంటంటే అది అక్కడ చేయాల్సిన పని చేయకపోవటం. అంటే తెలంగాణలో ఉన్న నైసర్గిక స్వరూపాన్ని బట్టి కానీ ఇతర అంశాలు కానీ తీసుకున్నట్టయితే అక్కడ మైక్రో ఇరిగేషను మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకోవాలి. తర్వాత ఇన్సిచ్యూ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఫాలో అవ్వాలి. తర్వాత ఈ వాటర్ షెడ్స్ అనేవి అవి నిర్మించుకోవాలి. అవే దానికి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే తర్వాత వాటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. అయితే ఏంటంటే ఈ ఖర్చు ఇవన్నీ వదిలేసేసి కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు, హై కాస్ట్ ప్రాజెక్టు,
మోర్ దాన్ 1,00,000 కోట్లు ఉన్న ప్రాజెక్ట్ని తీసుకుని 1,00,000 ఎకరాలని దాన్ని డిగ్ చేసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని చేశారు. ఇప్పుడు ఏంటంటే అది వైట్ ఎలిఫెంట్గా ఉంది. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఏంటంటే ఈ అమరావతి కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రైవేట్ ల్యాండ్స్లో కట్టుకోవటం, దానికి ల్యాండ్ బ్యాంక్స్ లేకపోవటం, ఇవన్నీ కూడా తర్వాత ఈ ఫార్మర్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాలకి ఏదైనా తీసుకోవడానికి మనం వాళ్ళ సహకారం లేకపోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఇబ్బందులకి మనం గురి కావాల్సి వస్తుంది అన్నమాట. ఇంకేంటంటే ఈ రిటర్న్స్ అనేవి ఏంటంటే మనకి లేకపోతే కనుక ఎప్పుడు కూడా మనం దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే మాత్రం అది చాలా బ్రేక్ అవుతుంది. ఇంకా ఏ రకంగా తీసుకున్నా సరే అందులో ఉన్న రిస్క్లు ఎక్కువ. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఇటువంటి ఎమర్జింగ్ స్టేట్స్ కానీ ఎమర్జింగ్ వాటిలు కానీ ఫస్ట్ సేఫ్ గేమ్ అనేది ప్లే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే రాష్ట్రంలో కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో, లేదంటే ఈ అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ కానీ, లేదా టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కానీ, ఎడ్యుకేషను ఎంపవర్మెంటు, నిరుద్యోగం కానీ, లేదనుకుంటే ఈ వనరుల వినియోగం, తర్వాత ప్రొడక్షను, వీటి మీద శ్రద్ధ పెట్టి కొంత ఎలాగా ఇప్పుడు ఫస్ట్ మనకేంటంటే బైఫర్కేషన్ అయినప్పుడు మన యాక్చువల్గా రాజధాని హైదరాబాద్. మనకు ఒక 10 years పాటు రాజధాని నుండిగా అవకాశం ఇచ్చారు. అక్కడ మనం అబౌట్ 100 crores లేదా మనం అక్కడ ఖర్చు పెట్టి ఉన్నాం భవనాలు డెవలప్మెంట్ కోసం, ఇవన్నీ కూడా హైదరాబాద్లో. అయితే ఏదో ఒక కారణం దృష్ట్యా మన విజయవాడ ఓవర్ నైట్ విజయవాడ రావడం జరిగింది. అప్పుడు వచ్చి మనం దీన్ని కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే మనం 5,000 crores వరకు దీని మీద ఇన్వెస్ట్ చేసాం. అదే కనుక ఇప్పుడు ఇటువంటి ఇన్వెస్ట్మెంటే కనుక ఇలాగా ఒక ఏదో విజయవాడ లాంటి సిటీ మీద పెట్టుకుని తర్వాత స్టేట్ వైజ్గా కూడా కొన్ని డెవలప్మెంట్స్ వర్క్స్ తీసుకుని దాని మీద చేసి బిల్డింగ్స్ కానీ, లేదా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, లేదనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి చేసుకున్నట్టయితే మంచి ఫలితం వచ్చేది. అయినప్పటికీ ఇప్పుడు జరిగిన ఎలాగో లేట్ అయింది కనుక ఇంకో 5-10 years ఇలాగే కంటిన్యూ చేసి విజయవాడ లాంటి సిటీని తీసుకుని వచ్చే కొద్ది గొప్ప మనం ఏదైతే మన టెక్నాలజీ ఉపయోగించుకొని చేసుకుంటే తర్వాత ఇప్పుడు వన్స్ ఏంటంటే భవిష్యత్తు మామూలు రోజులు గడిచే కొద్దీ ఏంటంటే టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంటుంది, కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం కూడా ఏంటంటే ఎంపవర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల ఇంకొంతకాలం కనుక వెయిట్ చేయగలిగితే 5-10 years మనం వెయిట్ చేయగలిగితే అప్పుడు మనకి సరైన అంటే మనం ఒక స్థాయికి వెళ్ళగలుగుతాము. అప్పుడు దాన్ని బట్టి మనం ఇంకా ఎక్స్పాండ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం ఆలోచించవచ్చు. ఎలాగో డిలే ఎలాగైంది కనుక ఇంకొక 10 years అనేది వెయిట్ చేస్తే బాగుంటుందని మన అభిప్రాయం. మనం చెప్తున్నాము. ప్రస్తుతానికైతే మనం రికమెండ్ చేసేది తర్వాత మన నిర్ణయం కూడా ఏంటంటే విజయవాడే రాజధానిగా ఉండాలని. అయితే వాళ్ళు ఏంటంటే ప్రజాబలంతో ఏర్పడిన ప్రభుత్వాలు అవన్నీ కూడా ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ఉందో వాళ్ళు మోర్ దాన్ 55% ఓటింగ్ షేర్తో అంటే 1,80,00,000 అబోవ్ ఓట్స్తో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది. మనం వాళ్ళని ఆపగలిగిన వాళ్ళం కాదు, తర్వాత వాళ్ళకి మనం ఆపమని చెప్పగలిగిన వాళ్ళం కాదు. మన అభిప్రాయం మాత్రం ఇది. వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళినా అది అంతా ప్రజల ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఫ్యూచర్లో ఒకవేళ మనం కనుక వచ్చినా సరే మన నిర్ణయం మనకుంటుంది. వాళ్ళకున్న ఏదో చేసిన పనులను బట్టి బేస్ చేసుకుని మనం అటు అమరావతిని మనం రాజధానికి తీసుకోలేము. ఏదైనప్పటికీ మన ఫైనల్ నిర్ణయం కూడా ఏంటంటే విజయవాడ అనేది రాజధానిగా ఉండాలని. సో వారి నిర్ణయం వాళ్ళది. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.